రైట్. సార్ ఇప్పుడు ప్రెజెంట్ పాలిటిక్స్‌లో గూడా మీరు అంటే వైసీపీకి చాలా స్ట్రాంగ్‌గా వాయిస్ వినిపిస్తున్నారు. సార్ వైసీపీ పార్టీలో లీడర్స్ ఎందుకు సార్ అపోజిషన్‌కి అంటే పక్కకెళ్ళిపోవడం, రిటైర్మెంట్స్ గాని? వాళ్ళ గురించి మాట్లాడే అవసరం సార్. వాళ్ళు స్వార్థపరులు. హ్మ్. చెరువులో కప్పలు ఎప్పుడైతే నీరు ఎండిపోద్దో బయటికి పోతారు. ఆ కప్పలు లాంటి వాళ్ళు ఫ్రాడ్స్. పోతే పోని. హ్మ్. జగనన్నకి మాకు ధైర్యం. ఆర్థికంగా పోయిన వాళ్ళు కూడా ఆర్థికంగా బలమైన వాళ్ళే పోయారు. ఏమి అందరూ ఆషామాషా వాళ్ళు కూడా బయటికెళ్ళలేదు. చూడండి, వీళ్ళకన్నా సామాన్య కార్యకర్త గొప్ప అని నేను అంటాను. కార్యకర్త బ్రతికేలాగా ఉంటుంది తెలుసు సార్. గ్రామ స్థాయిలో కార్యకర్తకి నివసించే గ్రామం ఒక వీధి, 2 వీధులు, 3 వీధులే ఉంటాయి. మహా అయితే ఏ పంచాయతీ చూసుకున్నా ఆ 3-4 వీధుల్లో గెలిచిన పార్టీ తాలూకు వ్యక్తులు కూడా ఎదురే ఉంటారు. రోజు ఆ వ్యక్తిని చూసుకుంటూ ఆ వ్యక్తి పెట్టే కష్టాలని అనుభవిస్తూ బ్రతుకుతుంటాడు కార్యకర్త, సామాన్య కార్యకర్త. ఇంకా నాలాంటి వాడు ఎదురుగా అచ్చెన్నాయుడు ఇల్లు లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఎదురుగా చంద్రబాబు నాయుడు ఇల్లు లేదు, మోదీ గారి ఇంటి ఎదురుగా రాహుల్ గాంధీ ఇల్లు లేదు. అంటే మా శత్రుత్వం ఎలా ఉంటుంది? అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాం. కానీ కార్యకర్త శత్రువు ఎక్కడ ఉంటాడో తెలుసు సార్? ఆయన ఇంటి ఎదురుగానే ఉంటాడు, లేదా పక్క వీధిలో ఉంటాడు. వాడు ఎంత ధైర్యం చేసి బ్రతుకుతున్నాడు సార్. వాడిపాటి శక్తి లేదా మనకి? వాడిపాటి ఆలోచన మనకు లేదా? కార్యకర్తలో మనం బ్రతకలేమా? అంత హుందాగా కాలు రగరేసుకొని బ్రతకలేం మనం? ఎందుకంటే నీచమైన బ్రతుకు. ఓడిపోతే పోతామా? 5 ఏళ్ళకే కదా, భరించాలి.